హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ ఫ్రెండ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ C++. సో ఇక్కడ మనం 7 మేజర్ డిఫరెన్సెస్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, C అండ్ C++ ఆర్ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బట్ జావా ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద మీన్ బై స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే primitive data types. So primitive data types is nothing but so int, float, char, double ఇవన్నీ primitive data types. సో primitive data types కి మెమరీ అలొకేషన్ అనేది కంపైల్ టైంలో అయితే సో దట్ ఈజ్ నథింగ్ బట్ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే primitive data types కి మెమరీ అలొకేషన్ అనేది రన్ టైంలో అయింది అనుకో, దట్ ఈజ్ నథింగ్ బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C++లో ప్రిమిటివ్ డేటా టైప్స్ మెమరీ అలొకేషన్ అనేది కంపైల్ టైంలో అవుతుంది. అదే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మెమరీ అలొకేషన్ అనేది రన్ టైంలో అవుతుంది. సో దట్స్ వై C++ ఆర్ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ జావా ఈజ్ ఎ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సెకండ్ పాయింట్కి వస్తే C అండ్ C++ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బట్ జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈజ్ మీన్ బై ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే సో కంపైలేషన్ రన్ సేమ్ ఆపరేటింగ్ సిస్టంలో చేస్తే సో దట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే కంపైలేషన్ ఒక ఆపరేటింగ్ సిస్టంలో రన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో చేస్తే సో దట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని ఇంకా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డిస్కస్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి, సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏం చెప్పాం? సో కంపైలేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ రాశాను నేను, సో .c ఆర్ C++, సో హలో డాట్ C ఆర్ C++, సో ఏదో ఒక ప్రోగ్రామ్ అనుకుందాం, ఒక ప్రోగ్రామ్ రాశాను, సో దాన్ని కంపైల్ చేశాను. కంపైలేషన్ చేశాను. ఏ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను అనుకుందాం. సో కంపైల్ చేశాను. సో కంపైల్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఒకటి వస్తుంది. సో .exe ఫైల్ మనం ఎప్పుడైనా ఆ C లాంగ్వేజ్ కంపైల్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇదేంటంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో డైరెక్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని అవుతుంది. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ను ఇది .exe ఫైల్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే మనకి .exe అనే సాఫ్ట్వేర్స్ అన్ని ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే రన్ అవుతాయి. ఓకే, అదే ఆండ్రాయిడ్లో అయితే .apk, సో మ్యాక్లో అయితే సమ్ డిఫరెంట్. సో అలా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ చేశాను. ఎగ్జిక్యూషన్ అంటే రన్ అనుకుందాం. ఓకే, సో అవుట్పుట్. సో ఇది కూడా ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే చేశాను. సో చూడండి, కంపైలేషను రన్ను సేమ్ ఆపరేటింగ్ సిస్టంలో చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో C++లో ఏంటంటే కంపైలేషన్ సేమ్ ఆపరేటింగ్ సిస్టంలోనే అవుతుంది, రన్ కూడా సేమ్ ఆపరేటింగ్ సిస్టంలోనే అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ డే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది వేరే ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవ్వదు. అదే కమింగ్ టు జావాకి వస్తే చూడండి, జావా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో .java hello.java అని ఒక ఫైల్ రాశాను నేను. ఓకే, సో ఇది జావా ప్రోగ్రామ్ అనుకుందాం. సో కంపైల్ చేశాను. కంపైలేషన్. సో కమింగ్ టు సో నేను ఎప్పుడైతే కంపైల్ చేశానో ఇక్కడ .exe ఫైల్ జనరేట్ అవ్వదండి. సో .class ఫైల్ జనరేట్ అవుతుంది. సో .class ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ .class ఫైల్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ కోడ్, నాట్ ఏ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకేనా, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు ఇది. సో కంపైలేషన్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో చేశానంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను అనుకుందాం. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను. ఇప్పుడు నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో రన్ చేసినప్పుడు చూడండి, సో ఇక్కడ రన్ చేసేది ఏంటంటే JVM. ఓకే, JVM రన్ చేస్తుంది ఇక్కడ. సో కన్వర్షన్, సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఎగ్జిక్యూషన్.
సో ఇదేం ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం. సో అవుట్పుట్, సో కన్వర్షన్, ఎగ్జిక్యూషన్ అంటే రన్. ఓకే, అవుట్పుట్, సో కన్వర్షన్, ఎగ్జిక్యూషన్, అవుట్పుట్. ఇక్కడ చూడండి, ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం. యూనిక్స్ ఆర్ ఉబుంటూ ఏదైనా తీసుకోండి. సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేది ఏంటంటే జేవిఎం. ఇక్కడ చూడండి, సో డాట్ క్లాస్ ఫైల్ అనేది, ఓకే, సో నేను రన్ చేసినప్పుడు సో ఫస్ట్ నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో చేసినప్పుడు లైనక్స్ బైట్ కోడ్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది, కన్వర్ట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ని సో లైనక్స్ బైట్ కోడ్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనిక్స్లో రన్ చేస్తాను అనుకోండి, సో డాట్ క్లాస్ ఫైల్ అనేది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. అదే ఈ డాట్ క్లాస్ ఫైల్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను అనుకోండి, విండోస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, సో కంపైలేషన్ ఒక ఆపరేటింగ్ సిస్టంలోని, ఎగ్జిక్యూషన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో కంపైలేషన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను, ఎగ్జిక్యూషన్ అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను. సో దట్ ఈజ్ మీన్ బై ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కంపైలేషన్ ఒక ఆపరేటింగ్ సిస్టంలో చేయొచ్చు, రన్ అనేది ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో చేయొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కమింగ్ టు పాయింటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ C and C++, బట్ పాయింటర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. ఓకే, సో పాయింటర్స్ అంటే ఏంటంటే, సో పాయింటర్స్ ఎప్పుడు మనం పాయింటర్స్ జనరల్గా ఏం చేస్తామంటే, పాయింటర్స్ అనేవి స్టాటిక్ మెమరీ అలొకేషన్స్. ఓకే, సో కంపైల్ టైంలో మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. సో పాయింటర్స్ ఏంటంటే కంపైల్ టైంలో మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. బట్ జావా ఫాలోయింగ్ ది డైనమిక్ మెమరీ అలొకేషన్. సో జావా అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫాలో అవుతుంది. ఓకేనా, సో అందుకనే పాయింటర్స్ సపోర్ట్ చేయవు. ఓకేనా, సో ఇంకొక పాయింట్ ఏంటంటే, పాయింటర్స్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ C and C++. ఓకే, సో అందుకనేసే ప్లాట్ఫామ్ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాబట్టి సో జావా అనేది పాయింటర్స్ని సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఏంటంటే, పాయింటర్స్ అనేవి సెక్యూర్ కాదు. మనం ఆల్రెడీ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, బట్ జావా ఈజ్ ఎ వెరీ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దట్స్ వై పాయింటర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. సో పాయింటర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వస్తే, ఇన్ C and C++, 2 bytes of memory is assigned to integer value and 1 byte for character. But Java, 4 bytes of memory is assigned to integer and 2 bytes for character. Why? సో ఎందుకు? సో ఇక్కడ చూడండి, C++లో ఏమవుతుందంటే, బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటీజర్ సైజ్ అనేది మారిపోతుంది. ఓకే, 30-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అని సైజు ఒక దగ్గర ఇంటీజర్, ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఇంటీజర్ ఏమో 2 ఉందనుకోండి, ఇంకొక ఆపరేటింగ్ సిస్టంలో ఇంటీజర్ వాల్యూ 4 అయిపోతుంది. ఓకేనా, సో బట్ జావాకు వచ్చేసరికి మాత్రం సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ నేను ఏం చెప్పాను, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డిపెండింగ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి సో వాల్యూ చేంజ్ అయింది అనుకోండి, ఓకే, సైజ్ చేంజ్ అయింది అనుకోండి, సో అక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ చేస్తాం. సో అందుకనేసే సో ఇక్కడ జావాలో ఏంటంటే ఒక ఫిక్స్డ్, ఓకే, సో ఫిక్స్డ్ మెమరీ అనేది ఫిక్స్ చేస్తారు. సో జావాలో ఇంటీజర్ 4, క్యారెక్టర్కి 2. ఓకేనా, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా బట్ పాసిబుల్ ఇన్ C++. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఓకేనా, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. సో అదేంటి డ్రాబ్యాక్ అంటే, సో డిస్కస్ చేద్దాం. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, గెట్టింగ్ ది వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్. సో ఇక్కడ నేను క్లాస్ ఏ తీసుకున్నాను, క్లాస్ బి తీసుకున్నాను, క్లాస్ ఏ నుంచి క్లాస్ సికి ఇన్హెరిటెన్స్ చేశాను. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, సో మోర్ దెన్, ఓకే, సో మోర్ దెన్ 1 క్లాస్ నుంచి వేరియబుల్స్ని, మెథడ్ని సో రీయూజ్ చేసుకోవడం. సో A, B అనుకుందాం.
సో ఏ నుంచి డేటా కావాలి, బి నుంచి డేటా కావాలి. ఓకేనా. సో ఇక్కడ నేను తీసుకున్నాను ఏ అనే ఫంక్షన్, ఏ అనే మెథడ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే మెథడ్ అనుకుందాం. ఓకే. సో నెక్స్ట్ బిలో కూడా యాడ్ అనే మెథడ్ ఉంది. ఓకే. సో నేను ఇక్కడ రీయూజ్ చేసుకున్నప్పుడు సిలోకి యాడ్ మెథడ్ని నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను సి అంటే సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, యాడ్ మెథడ్ నేను కాల్ చేశాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సి అనేది కన్ఫ్యూజ్ స్టేట్. నేను ఏలో ఉన్న యాడ్ ఫంక్షన్ కాల్ చేయాలి, మెథడ్ని కాల్ చేయాలా, బిలో ఉన్న యాడ్ మెథడ్ని కాల్ చేయాలా. C++లో ఏమవుతుందంటే సో ఫస్ట్ మేజర్ క్లాస్ ఏదో ఉందో దాని నుంచి యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేసేస్తుంది. బట్ జావా అనేది సో కన్ఫ్యూజ్ ఓరియంటెడ్, అంటే ఇక్కడ సమ్ కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. సో జావా అనేది సో క్లియర్ కట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కన్ఫ్యూజ్ ఓరియంటెడ్ ఫీచర్స్ అన్ని అవాయిడ్ చేస్తుంది. సో కన్ఫ్యూజ్ ఓరియంటెడ్ ఫీచర్స్ అన్ని అవాయిడ్ చేస్తుంది. సో దట్స్ వై సో ఇది కన్ఫ్యూజ్ ఓరియంటెడ్ ఫీచర్ కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా అనేది సో అలో చేయదు. సో జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని అలో చేయదు. ఓకేనా. సో బట్ జావాలో కూడా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవుతుంది త్రూ ఇంటర్ఫేసెస్. సో ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు సో ఎలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవుతుంది అనేది సో అక్కడ డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి C++ is procedure oriented programming language. So C++ is procedure and object oriented programming language, but Java is a object oriented programming language. So C++ అనేది procedural as well as object oriented programming language అంటున్నాం, బట్ జావా అనేది మాత్రం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. బికాజ్ ఎందుకు, సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏంటంటే సి ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా చూడండి, C++ ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా చూడండి. సో వితౌట్ క్లాసెస్ కూడా మనం ప్రోగ్రామింగ్ రాయొచ్చు. సో ఓన్లీ మెయిన్ ఫంక్షన్, సో మెయిన్ ఫంక్షన్ తీసుకొని సో ఒక ప్రోగ్రామ్ రాశాను .C++. సో పాసిబుల్ అవుతుంది. సో విత్ క్లాసెస్లో కూడా పాసిబుల్ అవుతుంది. సో క్లాస్ సో మెయిన్ ఫంక్షన్ సో C++. సో ఇక్కడ చూడండి, సో వితౌట్ క్లాసెస్ కూడా పాసిబుల్ అవుతుంది, సో విత్ క్లాసెస్తో కూడా పాసిబుల్ అవుతుంది. బట్ జావా అనేది వితౌట్ క్లాస్ పాసిబుల్ అవ్వదు. సో ఈవెన్ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేయాలన్నా, మెయిన్ మెథడ్ డిఫైన్ చేయాలన్నా సో విత్ ఇన్ క్లాస్లోనే డిఫైన్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో వితౌట్ క్లాసెస్ we can't implement Java program. So Java is a fully object oriented programming language. Okay. So C++ is a procedure oriented programming language and object oriented programming language. సో ఇక్కడ జావా కూడా ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. అది ఎందుకు అనేది మనం ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బికాజ్ ఎందుకంటే ఒక పాయింట్ చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అంటే ఓన్లీ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసుకోవాలి. బట్ జావాలో ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ని యాక్సెస్ చేస్తున్నాం. సో ఇంటూ, ఫ్లోట్, క్యారో, డబుల్ ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్ట్స్ కాదు, ప్రిమిటివ్ డేటా టైప్స్. సో దట్స్ వై జావా ఈజ్ ఏ నాట్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అన్ని ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కాకుండా రిమైనింగ్ డేటా కూడా మనం తీసుకుంటున్నాం. డేటా అనేది ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కాకుండా సో ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి కూడా మనం తీసుకుంటున్నాం. సో దట్స్ వై జావా ఈజ్ ఏ నాట్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కమింగ్ టు C++ ఈజ్ ఏ ప్రొసీజర్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేసాం. సో C++ అనేది సో దేనికోసం క్లాసెస్ లేకుండా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. బట్ జావా అనేది కన్ఫర్మ్గా విత్ క్లాసెస్తో మాత్రం ప్రోగ్రామింగ్ రాయగలం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే డిస్ట్రక్టర్స్ అవైలబుల్ ఇన్ C++, బట్ జావాలో డిస్ట్రక్టర్స్ ఉండవు. సో డిస్ట్రక్టర్స్ అంటే ఏంటి? సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. సో ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తే దాన్ని ఏమంటాం? డిస్ట్రక్టర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ డిస్ట్రక్టర్స్ ఎందుకు ఉండవు? ఓకేనా. సో కమింగ్ టు C++లో మనం ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే సో కన్ఫర్మ్గా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, అంటే మనం డిలీట్ చేయాలి, ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలి. బట్ జావాలో ఏంటంటే సో కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే సో డిస్ట్రక్టర్స్ అవసరం లేదు. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే జావాలో ఒక ఇంప్లిమెంటేషన్ టూల్ ఉంటుంది. ఓకే, ఇంప్లిసిట్ టూల్ ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ టూల్. ఆ టూల్ ఈజ్ నథింగ్ బట్ గార్బేజ్ కలెక్టర్. ఓకే, గార్బేజ్ కలెక్టర్. సో ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే సో ఆటోమేటిక్గా మనం ఆబ్జెక్ట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే ఆ ఇంప్లిసిట్ టూల్ అనేది, ఓకేనా, సో అదే గార్బేజ్ కలెక్టర్ అనేది ఆబ్జెక్ట్ని అట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎండింగ్లో ఏంటంటే
ఆబ్జెక్ట్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో గార్బేజ్ కలెక్టర్ టూల్ ఉంది. సో అందుకే డిస్ట్రక్టర్స్ అనేవి సో మనం జావాలో యూజ్ చేయం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ C++. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.